మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఎడతెగక ప్రార్థన చేయండి అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో ఉన్న ఆత్మీయ సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో నా యొక్క హృదయపూర్వకమైన వందనములు. సహోదరులారా, మనము గత నెలల నుండి కూడా ప్రకటన గ్రంథం యొక్క సంపూర్ణ వివరణ అనేటువంటి భాగంలో అనేక విషయాలు మనం చదువుకొని ఉన్నాము, అనేక విషయాలు మనం ధ్యానం చేశాము. మరి దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకొని ప్రార్థన చేద్దాం. 11వ వచనం: మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిల్వ చోట కనపడకపోయిను. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మహాకృప కలిగిన దేవ, ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి, మీ యొక్క కృపను బట్టి నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో నాయన ప్రకటన గ్రంథం యొక్క సంపూర్ణ వివరణ భాగములో నాయన చదవబడిన వాక్యముల నుండి మాతో మీరు మాట్లాడండి, మీరు నేర్పించండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. నాయన ఎందరైతే ఈ వాక్యము వింటున్న వారందరూ కూడా వినగల మనసును, గ్రహింపగల శక్తిని అనుగ్రహించమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించేస్తున్న పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. కాబట్టి సహోదరులారా, మనము మొన్నటి దినాన సాతాను బంధించబడుట, అబద్ధ ఘట సర్పం, ఆది సర్పము, ఘట సర్పము, సాతాననియు పేరు కలిగిన ఆది సర్పము, సాతాను అనే ఘట సర్పము 1000 సంవత్సరముల వరకు బంధించాడు. అగాధములో వేసి ముద్ర వేశాడు. ముద్ర వేసిన తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద తన సంఘము, మరి యేసుక్రీస్తు వారు భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన చేస్తారు అనేటువంటి విషయాలు మనం మొన్నటి దినాన మనము ధ్యానం చేశాం. క్రీస్తు వారి యొక్క పరిపాలన గురించి, ఉన్నతమైన పరిపాలన, శ్రేష్టమైన పరిపాలన, అందులో శాపం అనేటువంటిది కానీ, దుఃఖం అనేటువంటిది కానీ, బాధ అనేటువంటిది కానీ ఏది కూడా ఉండదు, పాపం అనేటువంటిది ఉండదని మనము మొన్నటి దినాన ధ్యానము చేశాము. యేసుక్రీస్తు వారి యొక్క 1000 ఏళ్ళ పరిపాలనలో సాతాను బంధించబడుట, సాతాను 1000 సంవత్సరాల వరకు బంధించిన తర్వాత మరి యేసుక్రీస్తు వారితో పాటు సంఘం కూడా 1000 సంవత్సరాలు క్రీస్తుతో పాటు రాజ్యం చేస్తారు, యాజకులయ్యుండి అని మనం ధ్యానం చేశాం. అదేవిధంగా ఈరోజు మన అంశం వచ్చేసి 11వ వచనములో అంత్య న్యాయపు తీర్పు లేక ధవళ సింహాసనపు తీర్పు, చివరి తీర్పు అని మనం చెప్పవచ్చు. చివరి తీర్పు అనగా అంతిమ తీర్పు అంటే చివరి తీర్పు అని మనం కూడా చెప్పుకోవచ్చు. చివరి తీర్పు, లాస్ట్ తీర్పు. ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరు జరిపిస్తారు, ఎవరికి జరుగుతుంది తీర్పు అనేటువంటి విషయాలు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. అదే 11వ వచనములో రాయబడిన విషయాలు. 11, 12, 13, 14, 15 వచనాల వరకు కూడా మనం ఈరోజు సంపూర్ణంగా సభ వివరణంగా ధ్యానం చేద్దాం. 11వ వచనం మరొకసారి నేను చదువుతాను.
మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైయున్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలవ చోట కనపడకపోయిన అనేటువంటి మాట మనం చూస్తున్నాం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత అపవాది మరలా విడిపించబడతాడు. విడిపించబడిన తర్వాత గోగు మాగోగు అనేటువంటి యుద్ధం, భయంకరమైనటువంటి యుద్ధము అపవాదికి మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి సాతానుని వాని సైన్యముని మరి గోగు మాగోగు అనేటువంటి యుద్ధమును జరిపించి అపవాదిని అగ్ని గంధకముల్లో వేడినటువంటిది జరుగుతుంది. ఆ వచనాలు 9, 10 వచనాల్లో మనకు రాయబడి ఉంటాయి. 7వ వచనం నుండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం నుండి 8, 9, 10 వచనాల వరకు కూడా ఆ మాట మనకు రాయబడి ఉంటుంది. కాబట్టి సహోదరులారా, మనము ఈరోజు అంశము తీర్పు, అంత్య తీర్పు, చివరి తీర్పు. ఎవరికి తీర్పు జరుగుతుంది? పరిశుద్ధులకా పాపులకా అంటే పాపులకనే చెప్పవచ్చు. రెండవ తీర్పు లేక అంతిమ తీర్పు ఎవరికి జరుగుతుందంటే పాపులకే జరుగుతుంది. ఎందుకంటే సంఘము ఆల్రెడీ ఎత్తబడింది. 7 సంవత్సరాలు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేసింది. దేవుని దగ్గరికి వెళ్ళింది సంఘం. మరలా సాతాను విడిపించబడతాడు కదా. విడిపించబడిన తర్వాత సాతానును కూడా మరి పట్టుకొని బంధించి అగ్నిగుండంలో ఉన్నటువంటిది జరుగుతుంది. అక్కడ అపవాది మరి క్రూరమృగము అబద్ధ ప్రవక్త ఉన్నారన్నటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. అయితే ఈరోజు మన అంశము మహాధవల సింహాసనపు తీర్పు. ఈ మహాధవల సింహాసనపు తీర్పు ఎక్కడ జరుగుతుంది అంటే శూన్యములో జరుగుతుంది. శూన్యం. ఎందుకంటే ఆ మాట మనం చూస్తున్నాం మొదటి వచనంలోనే. మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయేవట. భూమి అనేది, ఆకాశం అనేది ఏది కూడా నిలువకోకుండా ఎక్కడ నుండైతే శూన్యముల నుండి భూమి కలిగిందో, శూన్యముల నుండి ఆకాశం వచ్చిందో, అదే శూన్యములోనికి, అదే శూన్యములోనికి భూమి ఆకాశములు అనేటువంటివి పారిపోతాయి. అదే విషయాన్ని మనకి పేతురు పత్రికలో మృకటమైన వేండముతో భూమి ఆకాశములు లయమైపోయాను అంటే భూమి ఆకాశములు అనేటువంటివి దేవుని యొక్క ధవల సింహాసనము ఎదుట నిలవలేక, దేవుని యొక్క ధవల సింహాసనం ఎక్కడ వేయబడుతుందంటే శూన్యములో వేయబడుతుంది. దేవుని ధవల సింహాసనపు తీర్పు ఎక్కడ జరుగుతుందంటే శూన్యంలో జరుగుతుంది. ఏది ఆధారం ఉండదు, శూన్యం. ఎందుకంటే భూమి ఆకాశములు పారిపోతాయి. భూమి ఆకాశములు అనేటువంటివి నిలువు అన్నమాట. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలవ చోట కనపడకపోయెను. ఎక్కడ నుండైతే భూమి కలిగిందో, ఆకాశం కలిగిందో, అదే స్థానమునకు మరలా పోతుంది. భూమి ఆకాశం అనేటువంటివి మరలా శూన్యముగా మారిపోతుంది. దేవుని యొక్క ధవల సింహాసనం మీద, దేవుడు అత్యున్నతమైన ధవల సింహాసనం మీద ఆసీనుడై ఉండి మరి అక్కడ కూర్చున్నప్పుడు మనం చూస్తున్నాము 12వ వచనములో, మరియు గొప్పవారి ఏమి కొద్దివారి ఏమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండట చూస్తుంది. అంటే ఎలా నిలబడ్డారు? భూమి ఆకాశం లేదు కదా అని చూస్తే అందరూ కూడా శూన్యములో నిలబడతారు. మృతులైన వారు, గొప్పవారైనా సరే, ధనుకులైన వారే సరే. 12వ వచనంలో రాయబడింది, మరియు గొప్పవారు ఏమి
కొత్తవారు ఏమి, మృతులైన వారందరూ ఆదాము కాలం నుండి ఎందరైతే మృతులై ఉన్నారో, ఎందరైతే చనిపోయారో ప్రభునందు కాక, మృతులైన వారందరూ ఎక్కడ నిలబడతారంటే ధవల సింహాసనపు తీర్పు, ధవల సింహాసనం ఎదుట నిలబడతారు, శూన్యంలో నిలబడతారు. ఎందుకంటే వీళ్ళకి మహిమ శరీరాలు ఇవ్వబడతాయి. మహిమ శరీరాలతో వీళ్ళు నిలబడతారు. మహిమ శరీరానికి నిలబడే శక్తి దేవుడు ఇస్తాడు. ఎందుకంటే తీర్పు జరగాలి కదా. తీర్పు జరిగిన తర్వాత అగ్నిముల గుండెలో వేసినా కూడా ఆ యొక్క మహిమ శరీరం కాలిపోదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఈగములు బాధ అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతుంది. అందుకే 12 వచనం మనం చూస్తే, మరియు గొప్పవారు ఏమి, కొద్దివారు ఏమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడిండుట చూచితిని. ఎక్కడ నిలబడ్డారు? శూన్యములో నిలబడ్డారు. శూన్యం. భూమి ఆకాశాలు ఎప్పుడు లయమైపోతాయంటే పేతురు గారు చెప్పిన మాట ప్రకారంగా, దైవజనుడైన అపోస్తలుడైన పేతురు గారు మరి ప్రభుదినము మరి వచ్చినప్పుడు భూమి ఆకాశములు మిరుకుటమైన రెండ్లంతో లయమైపోతాయంటే అనేక మంది అనేకంగా మరి అభిప్రాయాలు చెప్పారు. కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఎప్పుడు అంటే ధవల సింహాసనము దేవుని ఎదుట అవి పారిపోతాయి, శూన్యములో కలిసిపోతాయి భూమి ఆకాశములో. అదే విషయాన్ని పేతురు గారు మృకటమైన వ్రేండముతో లయమైపోతాయి అని చెప్పాడు. ఎప్పుడంటే ఇవన్నీ విషయాలు ఎప్పుడు జరుగుతాయంటే, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా 1000 ఏళ్ళు పరిపాలన అయిపోయిన తర్వాత, గోగు మాగోగు యుద్ధం అయిపోయిన తర్వాత, సైతానుని ఘట సర్పాన్ని అగ్నిగుణంలోనికి వేసిన తర్వాత మృతులైన వారందరికీ కూడా తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో కృపకు స్థానం ఉండదు. ఆ కృపలో కనికరానికి స్థానం ఉండదు. కృప అడ్డం రాదు. తీర్పు తీరుస్తుంటే అత్యున్నతమైన ధవల సింహాసనం మీద దేవుడు కూర్చొని శూన్యములో సింహాసనం వేయబడి తీర్పు తీరుస్తుంటే ఆ తీర్పులో కృపకు స్థానం ఉండదు, కనికరించే స్థానం ఉండదు. కఠినమైన తీర్పు ఉన్నట్లా తీర్పు జరుగుతుంది. అందుకే ఇది ధవల సింహాసనపు తీర్పు అంటారు. దీన్నే శూన్యములో జరుగుతుంది తీర్పు. శూన్యములు ఎందుకు జరుగుతుందంటే భూమి ఆకాశములు నిలవడానికి చోటు లేదు. భూమి ఆకాశములు దేవుణ్ణి చూసి పారిపోతాయి. ఎందుకంటే దేవుడు శూన్యములోని సింహాసాన్ని వేసుకుంటాడు. ధవల సింహాసనము ఎక్కడ వేయబడుతుంది? శూన్యములో వేయబడుతుంది. శూన్యంలోని తీర్పు జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క తీర్పు ఎవరు పొందుతారు అని మనం చూస్తే ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుందంటే 1000 ఏళ్ళు పరిపాలన అయిపోయిన తర్వాత అపవాది విడిచిపెట్టబడతాడు. అపవాది గోగు మాగోగు అనేటువంటి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత మరి అపవాదిని బంధించి మరి అగ్నిగుండంలో వేసిన తర్వాత మనుషులందరూ ఎందరైతే చనిపోయారో ప్రభుని ఎరుకోకుండా, ప్రభుని తెలుసుకోకుండా, పాత నిబంధన భక్తులు కావచ్చు, అంటే కొంతమంది పాత నిబంధనలు ఉన్నవారు కావచ్చు. మరి అందుకే గ్రంథాలు పడతాయి. ఒకవేళ అందులో దేవుని ఆజ్ఞలు పాటించిన వారు ఉన్నారేమో. అందుకే గొర్రెలనగా ఇశ్రాయేలులు, మేకలనగా అపవాది సంతానం మనం చూస్తున్నాం. గొర్రెలనగా ఇశ్రాయేలు ప్రజలు, మేకలనగా మరి అపవాది పిల్లులు. కాబట్టి ఇక్కడ అంతిమ తీర్పు దేవుని అత్యున్నతమైన ధవల సింహాసనం మీద తీర్పు మరి ఎక్కడ జరుగుతుందంటే శూన్యంలో జరుగుతుంది అన్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. 13వ వచనం మనం చూస్తే, 12వ వచనంలో కింద వచనం చూస్తే, అప్పుడు గ్రంథములు పువ్వడను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును పువ్వడను. ఆ గ్రంథములందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. గ్రంథాలు పువ్వడతాయి. గ్రంథాలు తీసుకోమంటాడు దేవుడు. గ్రంథాలు, జీవ గ్రంథము
వేరొక గ్రంథము ఇవ్వబడుతుంది. ఆ గ్రంథములందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మరి మృతులు తీర్పు పొందిరి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మృతులు మరి పుట్టినది మొదలుకొని, మనుషులు పుట్టినది మొదలుకొని ఎందరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా తీర్పు జరుగుతుంది. వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. అందుకే ఈ మాట రాయబడింది. మరి ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును. ఒకవేళ సముద్రంలో చనిపోయి ఉండొచ్చు, సముద్రంలో ఉప్పు కూలి చనిపోయి ఉండొచ్చు. అందులో ఉన్నవారు మరి సముద్రంలో ఉన్నవారు సముద్రం అప్పగిస్తుంది. మరణము, పాతాళ లోకము వాటి వశము ఉన్న మృతులను అప్పగిస్తుంది. మరలో ప్రతి వాడును తన క్రియల చొప్పున తీర్పు పొందిరి అంటే పాతాళంలో ఉన్న మృతులు, అదే రీతిగా సముద్రంలో ఉన్న మృతులు, ప్రతి మృతులందరూ కూడా తీర్పు పొందుతారు. వారిలో ప్రతి వాడును తన క్రియల చొప్పున తీర్పు పొందుతారు. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండంలో వేయబడను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. యెహోవా పేరైన జీవ గ్రంథము యందు రాయబడ కనబడిన వాడు అగ్నిగుండంలో వేయబడినటువంటి మాట మనం చూస్తున్నాం. పాత నిబంధనలో యేసు ప్రభువుని నమ్మలేదు కదండి అని వచ్చి మీరు. అందుకే గ్రంథములు పడతాయి. గ్రంథములు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞలు పాటించిన వారు, దేవుని మాట విన్నవారు ఒకవేళ ఉంటే వాళ్ళని గొర్రెలను మేకలను వేరుపరిచినట్లుగా వేరుపరిచి మరి అంత ధవల సింహాసనపు తీర్పు అందు మృతులందరూ కూడా దేవుని జీవ గ్రంథములో పేరు రాయకపోతే, జీవ గ్రంథములో పేరు లేకపోతే, కనబడకపోతే వారందరూ కూడా ఎక్కడ వేయబడతారంటే, అపవాది ఎక్కడ వేయబడ్డాడు? అగ్నిగుండంలో వేయబడ్డాడు. అదే అగ్నిగుండంలోనికి మరి తీర్పు పొంది పాపులందరూ కూడా అగ్నిగుండంలో వేయబడతారు. ఇదే చివరి తీర్పు, ఇదే ఆఖరి తీర్పు, ఇదే చివరి తీర్పు. ఈ తీర్పు అనేటువంటిది పాపులకి. అదేవిధంగా మరి ఆది కాండము నుండి చనిపోయిన వారు ఉంటారు కదా, దేవుని కొరకు బ్రతికిన వారు, ఒకవేళ వాళ్ళ పేరు జీవ గ్రంథములో ఉందేమో, వేరొక గ్రంథములో ఉందేమో, పేరు చెకప్ చేసి ఎంక్వైరీ చేసి ఆ గ్రంథంలో ఒకవేళ ఉందేమో వాళ్ళ క్రియలను బట్టి మరి తీర్పు జరుగుతుంది. తీర్పు జరిగిన తర్వాత మరి ఎవరి క్రియలను బట్టి వాళ్ళకు తీర్పు జరిగిన తర్వాత పరిశుద్ధులు దేవుని రాజ్యానికి, పాపులు నిత్య దండన. అగ్ని ఆరదు, పొరుగు చావదు, ఈగములు మండి అగ్నిగములకు వేయబడుతున్న విషయాలు మనకి ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి మనం చూసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారే ఈ యొక్క సింహాసనం మీద, ధవల సింహాసనం మీద ఆసనుడై తీర్పు తీర్చేది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఎందుకంటే మొదటగా ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. మొదటగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లలా కనిపించాడు. మరి యేసుక్రీస్తు వారు ధవల సింహాసనం యందు తీర్పు తీరుస్తున్నప్పుడు గర్జించే సింహం వలె కనిపిస్తాడు. మహాధవల సింహాసనపు తీర్పు ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాలు మనకు అర్థమైందే. 1000 ఏళ్ళు పరిపాలన అయిపోయిన తర్వాత, అపవాది చెరలో నుండి విడిపించబడిన తర్వాత, గోగు మాగోగు అనేటువంటి యుద్ధం జరిగిన తర్వాత, మరి సాతానును అగ్నిలో గుండంలో వేసిన తర్వాత, మరి అప్పుడు మృతులందరూ కూడా లేస్తారు. మృతులు లేస్తారు. ఎవరు మృతులు అంటే మరి ప్రభునందు మృతులు కాదు, మృతులైన వారు, చనిపోయిన వారు. భూమి ఆకాశం పుట్టినప్పటి నుండి, ఆది మానవుడు చనిపోయినప్పటి నుండి ఎందరైతే చనిపోయారో వారందరూ గొప్పవారైనా సరే, ధనికులైనా సరే, ఎవరైనా సరే వారందరూ కూడా లేస్తారు. లేచి శూన్యములో నిలబడతారు. దేవుని సింహాసనం శూన్యంలో వేయబడింది. ఆకాశం లేదు, భూమి లేదు. భూమి ఆకాశములు మరి శూన్యంలో కలిసిపోయినవి, శూన్యముగా మారిపోయినవి. కాబట్టి ఏ శూన్యంలో నుండి వచ్చావో అదే శూన్యంలోనికి వెళ్ళావు. కాబట్టి తీర్పు అనేటువంటిది శూన్యములో, ఆకాశములో జరుగుతుంది. తీర్పు కొరకు అక్షమైన శరీరాలతో పునరుద్ధానం చెందిన వారు కనుక శూన్యములో కూడా వారు నిలబడగల భూమి వంటి పదార్థము సంబంధమైనటువంటి విషయాలు ఏవి కూడా ఉండవు. ఎందుకంటే
శూన్యంలోనే ఎందుకు జరగాలి తీర్పు అంటే, చూడండి, దేవునికి సమస్తము సాధ్యం. మహిమ శరీరాలు ఇవ్వబడతాయి మృతులకి. ఈ మృతులకు మహిమ శరీరాలు ఇవ్వబడతాయి కనుకనే వాళ్ళకి భూమి ఉండాలనేటువంటిది. మట్టి శరీరానికైతే భూ ఆకర్షణ శక్తి ఉంటుంది కనుక అది భూమి కిందకే లాగుతుంది. కాబట్టి మహిమ శరీరం ఇవ్వబడుతుంది కాబట్టి వీళ్ళకి భూమి ఆకాశంతో పని ఉండదు. కాబట్టి శూన్యములో ధవల సింహాసన తీర్పు జరుగుతుంది. అయితే మరి ఈ ధవల సింహాసనం మీద తీర్పు తీర్చేది ఎవరు అని చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తీర్పు తీర్చేది. ఎందుకంటే తండ్రి ఎవరికి తీర్పు తీర్చుడు కానీ తండ్రిని కనపరిచినట్టుగా అందరూ కుమారుని కనపరచాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడం మాట యోహాను సువార్త 5:22 రాయబడ్డారు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ధవల సింహాసనం మీద మరి ఆసీనుడై ఉండి అంతిమ తీర్పు, చివరి తీర్పు అనేది జరిగిస్తాడు. కాబట్టి ఈ విషయము ఎప్పుడు జరుగుతుందంటే 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత, అపవాది చెర నుండి విడిపింపబడిన తర్వాత, వేసంతరం గడిచిన తర్వాత, గోగు మాగోగు అనేటువంటి యుద్ధం జరిగిన తర్వాత, అపవాదిని బంధించిన తర్వాత, అగ్నిగుండం లేచిన తర్వాత అప్పుడు మృతులకు తీర్పు అనేటువంటిది జరుగుతుంది. ఈ భూమి ఆకాశములు గతించిపోతాయి. మరి 21వ అధ్యాయంలో కొత్త ఆకాశము, కొత్త భూమి, నూతన ఆకాశము, నూతన భూమి అనేటువంటిది శ్రేష్టమైనది రాబోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరికంటే దేవుని నమ్మిన వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసించిన వారికి ఇవన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి యేసుక్రీస్తు వారి త్వరలో రాబోతున్నాడు. మనమందరూ కూడా సిద్ధపడి దేవుని రాజ్యానికి, అనగా కొత్త ఆకాశం, కొత్త భూమికి, అలాగే ఇదే భూమి మీద ఇదే ఆకాశంలో 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతుంది. ఆ పరిపాలనలో కూడా మనము ఉండబోతున్నాం. కాబట్టి ఇట్టి కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు దయచేయును గాక. ఆమేన్.